బెంగాల్లో గూడా గాజాలో తరహాలో భూగర్భ సొరంగాలు ఎక్కడున్నాయో ఎతకడానికి ప్రత్యేక బృందాలు పంపించాలేమో. ఎందుకంటే మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలన, 30 ఏళ్లకు సంబంధించినటువంటి కమ్యూనిస్టుల పాలన, 35 ఏళ్ల కాంగ్రెస్ పాలన వీళ్ళందరి పాలనలో దర్జాగా అక్కడ ఎవడేం చేసినా అడిగేవాడు లేకపోవడంతో విచ్చలవిడిగా రెచ్చిపోయి వచ్చేసినటువంటి బంగ్లాదేశోళ్ళు చేసిన అరాచకాలకి భారతీయులే నలిగిపోతే, భారతీయ హిందువులే నలిగిపోతే ఇప్పుడు అక్కడ సరికొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల్లో కుల్తాలి అనేటటువంటి గ్రామంలో తాజాగా కళా సద్దాం సర్దార్ అనేటటువంటి వాడి ఇంట్లో ఏదో ఆయుధాలు ఉన్నాయి అన్నటువంటి అంశం మీదన, బాంబులు ఉన్నాయి అన్న అంశం మీదన దర్యాప్తు చేయడానికి లోపలికి వెళ్తే కంగారు పడాల్సిన పరిస్థితి అధికార యంత్రాంగాన్ని అయింది. వాడు వ్యాపారస్తులు లోకల్గా లోపల ఏకంగా ఒక సొరంగం కట్టేశాడు. ఆ సొరంగం వాడి బెడ్రూమ్ దగ్గర నుంచి బంగ్లాదేశ్లో దాకా ఉందన్నమాట. ఈ ముస్లింల్ని అక్రమంగా అందులో నుంచి తీసుకొచ్చేటటువంటిది బయటపడినటువంటి అంశం ఎలాగ జరుగుతున్నాయి అక్కడ కుట్రలు అన్నదానికి సాక్ష్యంగా నిలిచింది.